హాయ్ అండి. ఈరోజు మనం టైల్స్‌లో వేసిన సింకు ఇక్కడ మొత్తం లూజ్ వచ్చేసింది. ఈ సింక్ మనం ఎలా బిగించాలో ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్న సమస్య ఏంటో ఒకసారి మీకు వివరంగా చూపిస్తాను చూడండి. ముందు మనం సింక్ చూద్దాం. చూసారు కదా! ఇది మీకు చూపించే సింకు. ఈ సింక్ వచ్చేసి 10 సంవత్సరాల క్రితం టైల్స్‌తో మొత్తం వేశారండి. ఈ సింకు సైడ్‌లు చూసారు కదా! ఈ కార్నర్స్‌లో మొత్తం లూజ్ వచ్చేసి ఇలా సైడ్ నుంచి వాటర్ కారిపోయి కిందకి దీంట్లో నుంచి దిగిపోయి ఈ సైడ్ బాగా చూడండి. ఈ సైడ్ నుంచి బాగా కిందకి దిగిపోయి ఈ కార్నర్స్‌లో చూసారా సిమెంట్ ఎలా వేశారో? ఇలా టైల్స్‌తో వేసేయి 90% ఎప్పుడైనా సరే లూజ్ వచ్చేసి అందులో నుంచి వాటర్ దిగిపోయే అవకాశం ఉంటది. మనం ఇప్పుడు టైల్స్‌తో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బిళ్ళ పెట్టి వేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎవరు అలా వేయట్లేదు. ఇదిగో చూడండి ఒకసారి. ఈ షింకు వాటర్ అనేది కారిపోవడం వల్ల వీళ్ళు వాడకపోవడంతో షింకు కొంచెం డ్యామేజ్ అయిపోయి ఒకసారి షింకు కింద కూడా చూడండి. అలా వాటర్ కారిపోయి మొత్తం అది అలా పెచ్చుగా ఊడిపోయింది. అలా ఊడిపోయినప్పుడు చాలా ఇబ్బంది అయింది. మన ఇంట్లో వాటర్ వాడుకోలేము. ఈ వాటర్‌ని ఇలా కారిపోయి ఈ గుడి కిందగా అంటే దేవుడి గుడి కిందగా ఇలా మన వాకిట్లోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. చూసారు కదా! ఇలాంటి తప్పు మాత్రం మీరు ఎప్పుడు చేయొద్దండి. టైల్స్‌తో షింకు 90% ఏసుకోకపోవడమే చాలా మంచిది. స్టీల్ షింకులు చాలా ఉత్తమం. ఎప్పుడు కూడా మీరు టైల్స్‌తో, సిమెంట్‌తో షింకులు అవాయిడ్ చేయండి. స్టీల్ షింకులు బిగించుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా! ఇలా ఉన్న షింకుని మనం స్టీల్ షింకు బిగించే విధానం ఒకసారి చూద్దాం. చూసారు కదా! ఇలా ఎవరైనా సరే కొత్త షింక్ బిగించుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం తెలిసి తెలియని వాళ్ళు కూడా ఇలా ఉల్టా చేసి మనం కొలత తీసుకోవడం వల్ల కొలత మనకి కరెక్ట్‌గా వచ్చిద్ది. ఇలా తెలియని వాళ్ళని బిగించమని కాదండి. కానీ ఈ కొలత అనేది కరెక్ట్‌గా లేకపోతే ఎవరైనా సరే ఇక్కడ షింక్ లూజ్ వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి తట్టు. ఈ తట్టు వచ్చేసి గ్రానైట్ అంచు మీద కూర్చోవాలి మనకి. ఇక్కడ వచ్చేసి మనకు 1 ఇంచ్ గ్యాప్ ఉంటది. ఎటు చూసినా 1 ఇంచ్ ఉంటది. ఈ 1 ఇంచ్ గ్యాప్ అనేది మనం ఇప్పుడు తట్టులో తీసుకోవాలి. ఆ తట్టు ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. మామూలుగా షింక్ వచ్చేసి 46 సెంటీలు ఉంటదండి. 46 సెంటీలు అంటే 18 అంగుళాలు. 18 అంగుళాల ఒక దారం ఉంటది. మనం ఇలా షింక్ బిగించేటప్పుడు దీన్ని ఖాళీ చేసి మనం షింక్ బిగించేస్తే ఇక్కడ అనేది గోడ దగ్గర మనకు వచ్చిన సందు అనేది వచ్చింది. ఈ వాటర్ ఎప్పుడైనా సరే చిందే అవకాశం అనుకుంటే ఈ సందులో నుంచి కిందకి దిగిపోద్ది. అలా చేయకుండా ఇక్కడ ఈ టైల్స్ నుంచి మనం ఒక 45 సెంటీలు 46 సెంటీలు ఉంటది కాబట్టి మనం 45 సెంటీలు పెట్టుకొని మిగతా సెంటీ అనేది ఈ టైల్స్‌లో పెట్టుకుంటే ఇక్కడ పడే వాటర్ అనేది మనం బిళ్ళ వైట్ గాని ముక్క గాని పెట్టుకున్నప్పుడు మనం కిందకి దిగిపోయే అవకాశం ఉంటది గానీ కిందకి అంటే మనకి లూజ్ అయ్యి కిందకి దిగే అవకాశం అసలు ఉండదు. 1, 2 సార్లు కొలత మాత్రం చాలా కరెక్ట్‌గా చూసుకోవాలి. చూసారు కదా! ఇది మనం వచ్చేసి ఇటు నుంచి 46 సెంటీలు సింక్ ఉంటది. 45 సెంటీలు మనం ఇటు కిందకేసేసుకున్నాము. ఒక సెంటీ వచ్చేసి టైల్స్‌లోకి ఎక్కిద్దాము. మనం ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ తీసుకోవాలని చెప్పాం కదండీ! ఈ 1 ఇంచ్ ఇక్కడ తట్టు తీసామంటే ఈ తట్టు వచ్చేసి ఆ షింక్ బీడింగ్ వచ్చి దీంట్లో కూర్చుంటది. ఇక్కడ 1 ఇంచ్ అంటే మీరు 3 సెంటీలు అంటే ఒక అంగుళం 10 దాకా తీసేయొచ్చు. అలా తీసేస్తే ఎక్కువైపోద్ది. మనం ఇక్కడ తీసుకోవాల్సిన 2 సెంటీలే. అప్పుడు ఒక అంగుళానికి ఒక 25 తగ్గిద్ది. ఆ 25 అడ్జస్ట్‌మెంట్ ఇక్కడ మన షింక్‌లో సరిపోద్ది. అంటే కరెక్ట్‌గా ఎక్కువ తీసేసామంటే ఈ సైడ్ తగిలే అవకాశం ఉంటది. అలాంటప్పుడు మనం 2 సెంటీలు మాత్రమే తీసుకోవాలి. ఈ షింక్ వెడల్పు వచ్చేసి 61 సెంటీ ఉంటదండి ఖచ్చితంగా. 61 సెంటీలు మనం చక్కగా తీయగలిగితే షింక్ చాలా నీట్‌గా కూర్చుంటది. ఒకసారి షింక్ కొలతలు చెప్తున్నానండి. ఇది 18, 24 షింక్ మనం ఇక్కడ ఇచ్చేది. ఇది వచ్చేసి 18, 24 అంటే 24కి 60 సెంటీలు ఉంటది. కానీ ఒక సెంటీ షింక్ ఎప్పుడు పెచ్చే ఉంటది. అంటే 24 అంగుళాలకి 60 సెంటీలు. ఒక సెంటీ పెచ్చు ఉంటది. 61 సెంటీ ఎడల్పు ఉంటది. పొడుగు 61 సెంటీ పొడుగు ఉంటది. 46 సెంటీలు వెడల్పు ఉంటది. ఈ వెడల్పు వచ్చేసి 45 సెంటీలు మనకి పెట్టడం జరిగింది. ఒక సెంటీ దీంట్లో పంపించేస్తామండి గోడలోకి. 46 సెంటీలు షింకు. ఇటు వచ్చేసి 61. ఇలా కొలతలు అనేది చాలా కరెక్ట్‌గా ఉంటేనే మనకి షింకు చక్కగా కూర్చునే అవకాశం ఉంటది.
చూసుకోవచ్చా ఇది చూసారు కదండి. ఇది వచ్చేసి మనం సైడ్లు మొత్తం కోసేసాం. ఈ షింక్ బిగించేటప్పుడు దీని కింద ఉండే సెట్ మీకు ఇప్పుడు సెట్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇదనేది నిన్న ఈ షింక్ టైల్స్తో వేసిన షింక్ మొత్తం సెట్ ఉండేది. అంటే కింద కబోర్డ్ పోసి దాని కింద కూడా టైల్స్ వేసి ఉంది. మనం ఇలా స్టీల్ షింక్ బిగించుకోవాలనుకున్నప్పుడు కింద సెట్ అనేది ఉండకూడదండి. ఎందుకంటే కింద టాప్ బిగించేటప్పుడు అది అనేది అడ్డం వచ్చేసింది. మామూలుగా టాప్ బిగించుకోవడానికి కొంచెం బెజ్జం కొట్టేసి చుట్టూ ఖాళీ అట్టి పెట్టేస్తారు. అంటే చుట్టూ టైల్స్ అలాగే అట్టి పెట్టేసి మధ్యలో బెజ్జం కొడతారు. అలా బెజ్జం కొట్టినప్పుడు మనం టాప్ బిగించుకున్నప్పుడు ఏదైనా లీక్ అయితే మాత్రం చూసుకోవాలంటే చాలా రిస్క్ అయ్యింది. ఇలా స్టీల్ షింక్ బిగించుకోవాలనుకుంటే ఈ టాప్ అనేది ఉండకూడదు. నేను వచ్చేసి ఒకసారి మనం కింద కూడా చూద్దాము. చూసారు కదా, ఇది అనేది అంతకుముందు ఫ్లోరింగ్ లాగుంది. ఈ ఈ పైప్ అనేది బాగా లీక్ వచ్చేసేయడంతో మనం ఈ కింద ఫ్లోరింగ్ అనేది తీసేసి మళ్ళీ పైప్ సెక్షన్ చేసి మనం ఫ్లోరింగ్ వేసేసాం. ఇప్పుడు మనం షింక్ బిగించడం ఎలాగో చూద్దాం. రాసుకోండి, ఒక నిమిషం నేను పెట్టి మీకు ఇస్తాను, అప్పుడు రాత్రి కానీ. చూసారు కదండి, నిన్న మనం ఎలా అయితే చెప్తున్నామో అలాగే ఇప్పుడు షింక్ బిగించాము. ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక సెంటి ఈ టైల్స్ లోకి మనం లోపలికి వెళ్ళాలి. అలా లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ లీక్ అనేది రాదు. దానికోసం మీకు ఇప్పుడు బిగించి ఒకసారి లైట్ గా మీకు పెట్టి చూపిస్తాను. కరెక్ట్ గా సెట్ అయిపోయింది. ఈ షింక్ అనేది మనం కోసిన దాంట్లో కూర్చుంది, ఈ గోడలోకి సెంటి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఒంటరితో ఒకసారి బిగించేద్దాము.
చూసారు కదండి, ఫైనల్గా మన షింక్ అయితే బిగడం జరిగింది. ఒకసారి దీని దగ్గరగా చెప్తాను. టైల్స్తో వేసిన లీక్ షింక్ని తీసేసి ఇప్పుడు మన స్టీల్ షింక్ బిగడం జరిగింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.